హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా వయసు పెరగడం వల్ల లైంగిక సమస్యలు రావడం, లేదా రతిలో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినటువంటి స్టామినా లేకపోవడం, పటుత్వం తగ్గిపోవడం, ఎక్కువసేపు చేయలేకపోవడం, బలహీన పడిపోతూ ఉండడం, ఇలా చాలా రకాల సమస్యలు మనం చూస్తుంటాం. సహజంగా 40+, 50+, 60+ ఇలాంటి వయసులో ఉన్న వారికి ఈ సమస్యలు అనేవి అరుదుగా రావడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే శారీరం యొక్క పటుత్వం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి రతి పట్ల ఆసక్తి తగ్గిపోవడం, హార్మోన్స్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోవడము, దానివల్ల అంగం ఎక్కువసేపు నిలబడి ఉండకపోవడం, నిలబడ్డ కొద్దిసేపటికి మెత్తబడిపోవడం, ఇలా చాలా రకాలైన సమస్యలు కొంత ఏజ్ తర్వాత సహజంగా వస్తుంటాయి. కారణాలు చాలా కావచ్చు. ఒకవేళ మనకు వచ్చేటువంటి బీపీ కానీ, షుగర్ వల్ల కానీ, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, లేదంటే మనసు ఏదైనా ఇబ్బందులు అంటే మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, టెన్షన్లు కానివ్వండి, ఇంకా ఏదైనా ఇంట్లో గొడవలు కానివ్వండి, ఇంట్లో పరిస్థితుల వల్ల కానివ్వండి, ఏదైనా సరే వీటి వల్ల మనిషి అనేది స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల చాలా వరకు బలహీన పడిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో మీరు లైంగికంగా తిరిగి మళ్ళీ మీరు ఇదివరకు ఎలా ఉన్నారో, అంటే యంగ్లో ఎలా ఉన్నారో అలాంటి స్టామినాను తిరిగి పొందే ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తాను. దీన్ని ప్రతిరోజు ఉదయం పూట కనుక మనం ఉపయోగించినట్లయితే మీరు కోల్పోయినటువంటి పటుత్వం, స్టామినా ఏదైతే ఉంటుందో తిరిగి మళ్ళీ దాన్ని సులువుగా పొందవచ్చు. సో దీనికి మనం చేయవలసిన చాలా చాలా సింపుల్ అండి. అందరికీ అందుబాటులో ఉండేది నేను చెప్తుంటాను. ఒక గ్లాస్ పాలు, ఉదయం పూట అందరికీ గ్లాస్ పాలు తాగే అలవాటు అయితే ఉంటుంది కదా. కొంతమంది టీ తాగే అలవాటు ఉండవచ్చు, బట్ టీ కాకుండా పాలు తాగే అలవాటు చేసుకోండి. ఒక గ్లాసు పాలలో ఒక చెంచాడు అల్లం రసం, గుర్తుపెట్టుకోండి, ఒక చెంచాడు అల్లం రసము. ఓకేనా? ఖచ్చితంగా చిన్న చెంచానా పెద్ద చెంచానా కూడా డౌట్ ఉంటుందండి. ఫస్ట్ కొంచెం తక్కువలో స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? మరి ఒకేసారి ఎక్కువగా చేసుకోకుండా ఫస్ట్ స్టార్టింగ్ తక్కువలో తీసుకుంటూ ఉండండి. ఓకేనా? అల్లం రసము, పటిక బెల్లం అనేది మన అందరికీ తెలిసిందే కదా, పటిక బెల్లము. అదేవిధంగా మీకు వాము మనకు షాపులలో దొరుకుతుంటుంది కదా, ఆ వాము తీసుకోండి. పచ్చకర్పూరం, ఒక చిటికెడు పచ్చకర్పూరం. ఓకేనా? పచ్చకర్పూరంతో పాటు ఈ వాము ఏంటంటే వాము చూర్ణాన్ని, ఓకేనా, వాము డైరెక్ట్ వేయకుండా వామును పొడి చేసుకొని ఒక అర చెంచాడు వాము చూర్ణము, ఒక చిటికెడు, 1 లేదా 2 చిటికెడు అంతా పచ్చకర్పూరము, వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని ఆ పాలలో కలుపుకొని, అల్లం రసం ఇవన్నీ పాలలో కలుపుకొని, కండ చక్కెర కూడా కలుపుకొని, కొంచెం తీయగా ఉంటుంది. సో కండ చక్కెర కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట మంచిగా తాగుతుంటే ఇది ఇమ్యూనిటీని చాలా విపరీతంగా పెంచుతుందండి. ఈవెన్ ఒకవేళ జలుబు, జ్వరము, దగ్గు ఇలాంటి వాటితో బాధపడే వారికి చాలా త్వరగా విముక్తి కలుగుతుంది వాటి నుంచి. ఇది శరీరానికి, నరాలకు మంచి బలాన్ని, పటుత్వాన్ని అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి క్రమబద్ధపరుస్తుంది. షుగర్ని కూడా అదుపులో ఉంచుతుంది. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళు కంట చక్కెరని అవాయిడ్ చేయండి. ఓకేనా? అంతేకాకుండా ఇది మీరు కోల్పోయిన ఏదైతే స్టామినా ఉంటుందో, రతి పట్ల చేయలేని ఆ స్టామినా, నీరసం లేదా ఆయాసం రావడం, ఇలాంటి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోయి శరీరానికి మంచి బలాన్ని చేకూర్చడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కోరికల్ని పెంచడానికి, ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో ఆటోమేటిక్గా కోరికలు అనేటివి పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి వయసు పెరిగిన వాళ్ళు ప్రతిరోజు ఒక గ్లాసు పాలలో నేను చెప్పినట్టుగా ఈ 3టిని యాడ్ చేసుకొని తాగడం అలవాటు చేసుకోండి. చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీరు పొందడం జరుగుతుంది. తప్పకుండా మీరు కోల్పోయినటువంటి పటుత్వానికి రెట్టింపు పటుత్వం పక్కగా మీరు పొందుతారు. అండ్ దీన్ని కనీసము ఒక 30 నుంచి 60 రోజుల పాటు కంటిన్యూగా వాడాలి. అలా వాడుతుంటేనే దాని యొక్క ఫలితం అనేది మీరు పొందగలుగుతుంటారు. చిట్కాలు చిన్నవే కదా, అంత మంచి రిజల్ట్ వస్తుందా? ఎన్నో వేలు, ఎన్నో లక్షలు, ఎన్నో మందులు వాడే రానటువంటి రిజల్ట్ ఈ చిన్న చిట్కా వల్ల రావచ్చా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంటుంది. బట్ కొన్ని సమస్యలకు చిన్న చిట్కాలు చక్కటి ప్రయోజనాలు చూపిస్తాయి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఒకవేళ మీరు స్టార్టింగ్లోనే ఇబ్బందులు పడుతున్నట్లయితే ఇలాంటి చిట్కాలు ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు పోతాయి. అండ్ ఏజ్ పెరగడం వల్ల వచ్చేటువంటి కొన్ని రకాలైన సమస్యలు కూడా ఆటోమేటిక్గా, ఒబెసిటీ కానివ్వండి, మోనోపాలి దశలో ఉండడం వల్ల కొంచెం బలహీనతలు కానివ్వండి, చర్మం ముడతలు పడడం కానివ్వండి, ఇలాంటి సమస్యలు కూడా, కంటి చూపు తగ్గిపోవడం కానీ ఇలాంటి సమస్యలు కూడా ఈ చిట్కా వల్ల చాలా వరకు కూడా క్యూర్ అవడం అనేది జరుగుతుంది. చిట్కా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. దీనిని స్త్రీలు కూడా వాడుకోవచ్చు అండి. ఎలాంటి సమస్యలు ఉండవు. వయసు పడుతుండడం వల్ల స్త్రీలలో కూడా చాలా రకాలటువంటి సమస్యలు వస్తుంటాయి. కాల్షియం తగ్గిపోవడం కానివ్వండి, బలహీన పడిపోవడం, సయాటికా, ఇలా చాలా రకాల సమస్యలు స్త్రీలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి వారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు మీరు బాధపడుతున్నా నన్ను నేరుగా కూడా సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ అందిస్తుంది. థ్యాంక్ యూ.